మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని దూరం చేసిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించిందన్నారు. పేదల వైద్యానికి గత జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన 500 కోట్లు చంద్రబాబు విడుదల చేశారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మీరందరూ కూడా మీ బిల్స్ తీసుకుని వస్తే వాటన్నిటికీ కూడా ఈరోజు చెక్కుల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు కూడా 70 మందికి 60 లక్షలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు బిల్స్ పట్టుకెళ్తే విజయవాడ కాదు కదా, ఇక్కడ పాలకులు సరిహద్దులు దాటి కూడా బయటకు వెళ్ళేవి కాదు. కానీ మీ అందరికీ తెలుసు, మీరు మరి ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పూర్తి చేసి మీ బిల్స్ ఇస్తే అక్కడతోటి మీ పని అయిపోయినట్టే. మళ్ళీ మీరు కనీసం ₹1 టికెట్ పెట్టుకుని ఎక్కడికి తిరగని అవసరం లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళని అవసరం లేకుండా, మళ్ళీ మేమే ఏదైతే మీరు ఇచ్చిన బిల్స్ అన్ని కూడా సెట్ చేసుకుని మళ్ళీ మేమే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మేమే శాంక్షన్ చేయించుకుని మేమే చెక్కులు తెచ్చి మళ్ళీ మేము మిమ్మల్ని అతిథుల మాదిరిగా పిలిచి మళ్ళీ మీకు మేము చెక్కులు ఇస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కూడా చరిత్రలో